రాష్ట్రం అంతా మే 27, 28, 29 ప్రతి సంవత్సరం 3 రోజులు జరుగుతుంది మహానాడు. ఈరోజు ఈ ప్రతి సంవత్సరం ఈ 3 రోజులు రాష్ట్రం అంతా పసుపుమై మనకు ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. తెలుగుదేశం మహానాడు జరుగుతుందంటే ఒక పండగే, 3 రోజుల పండుగ. అటువంటి పండుగ ఈసారి ఆర్థిక సంక్షోభం వల్ల డీజిల్, పెట్రోలు దీనివల్ల ఈరోజు మన ఏ నియోజకవర్గాలకు దానికే పరిమితం అయిపోయింది. ఇది మన కడప జిల్లా మొత్తం 78 క్లస్టర్లు జిల్లా అంతా జరుగుతుంది. రాష్ట్రం అంతా 1875 క్లస్టర్లు జరుగుతుంది. మన ఊరిలో 12 క్లస్టర్లు. ఈరోజు మనం ఏకేఎం కళ్యాణ మండపంలో 5 వార్డులు కలిసి ఒక క్లస్టర్. నల్లబోతుల నాగరాజు, రఘువన, శ్రీనివాసులు వీళ్ళందరూ కలిసి దీనికి ఇన్ఛార్జ్ అయితే నాగరాజే. తెలుగుదేశం చేసిన అభివృద్ధి అంటే తెలుగుదేశం ఇప్పుడు 2024లో వచ్చిన తర్వాత సూపర్ 6 అని అమలు చేసింది. సూపర్ 6తో ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనమయం, స్త్రీ శక్తి, దీపం పథకము, అలాగే అన్నదాత సుఖీభవ ఇవన్నీ మొత్తం ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టింది. మనం చేసిన ఇవన్నీ సూపర్ 6 చెప్తే సూపర్ 6లో 5 సక్సెస్ చేసినాం. ఇంకా ఏదో ఒకవేళ పెండింగ్ ఉందంటే కదా 50 ఏళ్ళది 1500 రూపాయలు ఒకటి పెండింగ్ ఉంది, చెప్పినట్టు చేసినాం. తల్లికి వందనం అయితే ఇంటిలో ఎంతమంది ఉండే పిల్లలు అంతమంది కూడా మనం తప్పించినాం. అలాగే స్త్రీశక్తి దీపం పథకం ఇంటికి 3 సిలిండర్లు అవి కూడా ఓకే చేసినాం. అలాగే బస్సు పథకం, బస్సు అన్నదాత సంవత్సరానికి రైతుకు 21,000 రూపాయలు డబ్బులు ఇచ్చినాం. మనం చెప్పినే ప్రతి ఒక్కటి చూసా తప్పకుండా మనం చేస్తానే ఉన్నాం. ఆటో వాళ్ళకి ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, వ్యూవర్స్ అంతా కరెంట్ ఇచ్చినాం. అలాగే నాయి బ్రాహ్మణులకు కరెంట్ ఇచ్చినాం, ఆటో వాళ్లకు 10,000 రూపాయలు ఇచ్చినాం. చెప్పిన పనులన్నీ మనం చేసుకుంటూ పోదాన్నా కూడా మనం ఏమీ చేయలేదని చూపిస్తున్నారు. మనం చేసినామా లేదా అని ప్రజలకే తెలియాలా. ఇప్పుడు మీరంతా తీసుకుంటే అమ్మా తల్లిగా ఉందని వస్తాందే రాలేదమ్మా మీకు, ఏమ్మా బస్సు ఉపయోగించుకుంటున్నారా లేదా, ఎక్కడికన్నా ఊర్లో పోవాలంటే చదువులు మీ పిల్లల కాడికి కానీ. అలాగే దీపం పథకం కూడా మీ అందరికి వస్తుంది కదా. ఇన్ని కూడా మనం వచ్చి ఇంకా ప్రభుత్వం చేయలేని పక్క వైసీపీ వారిని దుష్ప్రచారం చేస్తారా లేదా అనేది మీకే తెలియాలా. కాబట్టి తెలుగుదేశం ఏ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా రేపు జరిగే స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్ కానీ మీరందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలా. రాబోయే ఏ ఎలక్షన్ జరిగినా పసుపు జెండా మయమే కావాలా. పొద్దుటూరు కానీ రాష్ట్రం కానీ ఇవన్నీ చేసుకుంటా పోతేనే ఇంకొక 10 ఏళ్ళు తెలుగుదేశం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఒక పోలవరం జరగాలంటే తెలుగుదేశమే ఉండాలా. రాష్ట్రం అభివృద్ధి ఈ పొద్దు మనకు రాష్ట్రానికి రాజధాని లేదు. ఈసారి మళ్ళా సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఢిల్లీ నుంచి మోదీ గారిని పిలిపించి మళ్ళా అమరావతికి ప్రారంభోత్సవం చేసి ఈ రోజు అమరావతి ఉరుకులు పరుగులు పెడతా ఉంది. ఏ విధంగా ఉరుకులు పరుగులు పెడతా ఉందంటే ఈ 3 ఏళ్ల కాలంలోనే అమరావతి పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇవన్నీ జరగాలంటే ఇంకొక 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది. యువతకంతా ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే తెలుగుదేశానికే ఓటేయాలి ఖచ్చితంగా. మనం ప్రొద్దుటూరులో నంద్యాల వరదరాజరెడ్డి గారి నాయకత్వము, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము ఇవన్నీ జరగాలంటే కూటమి ప్రభుత్వమే రావాలా. మళ్ళా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేయాలా. మీరందరూ వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి, ఈ క్లస్టర్ విభాగానికి నా నమస్కారాలమ్మా.